పరిపాలించే ఉల్కాముకుడని ఒక రాజుగారు చక్కటి రాజ్యపాలన చేస్తూ ఉన్నాడండి. ఆ రాజుగారికి ధనధాన్యాలకు కానీ అష్టైశ్వర్య భోగభాగ్యాలకు కానీ ఏమాత్రం కూడా లోటు లేదండి. కోటాను కోట్ల ఆస్తుందండి ఆ యొక్క రాజుగారి. కానీ ఆ యొక్క రాజుగారికి సంతానం లేదండి. స్వామివారి యొక్క వ్రతం చేయడం వల్ల సంతానం కలుగుతుందని విని బంధుజన సమేతుడై బ్రాహ్మణ సమేతులై చక్కగా భద్రశీలా నదీ తీరంలో చక్కగా స్వామివారి యొక్క వ్రతాన్ని చేసుకుంటూ ఉన్నాడండి. బంధుజన సమేతుడై బ్రాహ్మణ సమేతుడై. అదే సమయంలో సాధు అనే ఒక షావుకారు వ్యాపార నిమిత్తమై నదిలో ప్రయాణం చేస్తూ ఎప్పుడూ నిర్మానుష్యంగా ఉండే నది ఒడ్డు ఇంత జనసమూహంతో కూడుకొని ఉండడానికి కారణమేమి? మొత్తానికి అక్కడ ఏదో ఉత్సవమో ఏదో పూజా కార్యక్రమమో జరుగుతోంది, మనం కూడా వెళ్ళి చూసి రావాలి అనే సదుద్దేశంతో ఓడను ఒడ్డుకు చేర్చి లంగరు వేసి స్వామికి నమస్కారం చేసుకొని, ఓ రాజా, భక్తితో మీరు చేసే వ్రతమేమిటయ్యా అని అడుగుతారండి. అయ్యా, నాకు సంతానం లేదయ్యా, స్వామివారి యొక్క వ్రతం చేయడం వల్ల సంతానం కలుగుతుందన్నారు కనుక నేను స్వామివారి యొక్క వ్రతాన్ని చేసుకుంటున్నాను స్వామి అని చెబుతాడండి. వెంటనే ఆ యొక్క షావుకారు కూడా, నాకు కూడా సంతానం లేదయ్యా, స్వామివారి యొక్క వ్రతం చేయడం వల్ల సంతానం కలిగేటట్లయితే నేను కూడా తప్పక స్వామివారి యొక్క వ్రతం చేసుకుంటానని మనస్సులో సంకల్పం చేసుకొని ఆ రాజుగారిచ్చిన తీర్థప్రసాదాలు తీసుకొని వర్తకాన్ని ఆపేసి ఇంటికి వెళ్ళి పతివ్రత సుందరమైనటువంటి తన భార్య లీలావతితో ఫలాని రాజుగారి సంతానం కోసమై స్వామివారి యొక్క వ్రతాన్ని చేసుకుంటూ ఉన్నారు, తీర్థప్రసాదాలు నేను తీసుకుని నీకు కూడా తీసుకొచ్చాను, ఇదిగో తీసుకో. ఎప్పుడైతే మనకు కూడా సంతానం కలుగుతుందో మనం కూడా రాజుగారు చేసుకున్నాడు తప్పక స్వామివారి యొక్క వ్రతం చేసుకోవాలనుకున్నారండి. భార్యాభర్తలిద్దరూ కూడా సంకల్పం చేసుకున్నారు, మొక్కుకున్నారు. ఏమని? సంతానం కలగగానే స్వామివారి యొక్క వ్రతం చేస్తా అని మొక్కుకున్నారండి. చక్కగా వ్యాపారాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాడు షావుకారు. యథాప్రకారంగా ఎప్పుడైతే స్వామివారి యొక్క సంతానం కలగగానే స్వామివారి యొక్క వ్రతం చేస్తానని సంకల్పం చేసుకున్నారో స్వామివారి యొక్క అనుగ్రహంతో స్వామివారి యొక్క కరుణా కటాక్షంతో కొంతకాలానికి లీలావతి గర్భం ధరించిందండి. ఆ నోట ఆమెకు నవమాసాలు కూడా నిండి పండంటి ఆడపిల్ల పుట్టిందండి. ఆ ఆడపిల్ల బాగా అందంగా ఉండడం వల్ల శుక్లపక్ష చంద్రుడి వలె దినదిన అభివృద్ధి చెందుతుండడం చేత ఆ పిల్లకు కళావతి అనే నామకరణం చేశారండి. చక్కగా కళావతి తండ్రి ఇంట పెరిగి పెద్దదవుతూ ఉంది. ఏమండి, మనకు సంతానం కలగగానే స్వామివారి యొక్క వ్రతం చేద్దామన్నారు కదా, మనం వ్రతం చేసుకుందామండి అని భార్య గుర్తు చేస్తుందండి. కానీ ఆ యొక్క షావుకార్, నాకు ఇప్పుడు వ్యాపారం బాగా ఒత్తిడిగా ఉంది, మన అమ్మ యొక్క వివాహ కాలంలో స్వామివారి యొక్క వ్రతం చేసుకుందాంలే అని అమ్మ యొక్క వివాహ కాలాన్ని వ్రతాన్ని వాయిదా వేసి చక్కగా వ్యాపారాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాడండి షావుకార్. ఆ నోట పిల్ల పెరిగి పెద్దదైంది. ఆ పిల్లకు యుక్త వయసు, వివాహ వయసు వచ్చిందండి. అయ్యా, నా కుమార్తెకు తగిన సంబంధాలు విచారించవలసింది అని తన బంధువులు స్నేహితులు అందరికీ కూడా చెప్పాడండి. ఆ నోట విచారించగా కాంచన పట్టణంలో వీళ్ళకి తగిన సంబంధం ఉందని తెలుసుకొని వీళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళు కూడా మాట్లాడుకుని మంచి సుముహూర్తానికి కన్యాదానం చేశాడండి షావుకార్. ఆడపిల్లకు వివాహం చేశాడు. అయ్యా, నా కొడుకు అయినా అల్లుడు అయినా రెండూ నువ్వే, ఎందువల్లంటే నాకు ఆడపిల్ల ఒక్కటే కనుక నా వ్యాపారం నాతో అంతరించిపోకుండా, నా ఆస్తిపాస్తులు నాతో అంతరించిపోకుండా వాటన్నిటికీ కూడా మీరే వారసులే అనుభవిద్దు కానీ ఇల్లరికం రావాల్సిందని కోరతారండి. సరేనంటారు వాళ్ళ పెద్దవాళ్ళు కూడా. చక్కగా అల్లుడిని కూతుర్ని ఇల్లరికం తెచ్చుకొని ఎంతో అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉన్నాడండి ఆ యొక్క షావుకార్. అయ్యా, 4 గంటలకల్లా రెడీగా ఉండండి. అయ్యా, ఖర్జూరాలు కేదారేశ్వర స్వామి వ్రతానికి అక్కర్లేదండి, అక్కర్లేదయ్యా. 4 గంటలకల్లా రెడీగా ఉండండి అయ్యా. ఓకే. యథాప్రకారంగా స్వామివారి అనుగ్రహంతో అల్లుడిని ఇల్లరికం తెచ్చుకొని ఎంతో అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉన్నాడండి షావుకార్. అయ్యా, మనిద్దరం కలిసి వ్యాపారం చేసుకుందామండి, అల్లుడు గారు నాతో పాటు రావాల్సింది, వ్యాపారంలోని మెళుకువలన్నింటినీ కూడా మీకు కూడా తెలియజేస్తానని అల్లుడు మామగారు ఇద్దరు కూడా మణులు మాణిక్యాలు బంగారు ఆభరణాలు అన్నీ కూడా ఓడలో సర్దుకొని వ్యాపార నిమిత్తం బయలుదేరాడండి. చంద్రకేతు మహారాజు పరిపాలించే నగరం ఒడ్డున ఓడను ఆపుకొని వాళ్ళు తెచ్చిన బంగారు ఆభరణాలను ముత్యాల హారాలను ఆ నగరంలో అమ్ముకుంటూ ఉన్నారు. ఒకసారి మాట తప్పాడు, రెండవసారి కూడా మాట తప్పాడండి. ఏమని? స్వామివారికి వ్రతం చేస్తానని 2 సార్లు కూడా మాట తప్పాడండి. ఎప్పుడైతే 2 సార్లు మాట తప్పాడో స్వామివారి యొక్క శాపాగ్రి గురి అయిందండి షావుకారి కుటుంబం. ఆ రోజే స్వామివారి చేత సృష్టించబడిన మాయా దొంగలు కొంతమంది ఆ రాజుగారి ధనాగారంలో పడి ఆ ధనాన్ని దోచుకొని పోతూ ఉండగా ఆ రాజభట్లు చూసి ఆ దొంగల్ని తరుముతూ ఉండగా ఆ దొంగలు పరిగెత్తుకుంటూ వచ్చి నది ఒడ్డున ఆగి ఉన్న ఓడలో దొంగిలించి తెచ్చిన ధనాన్ని పడవైచి అక్కడికక్కడే కనబడకుండా మాయమైపోయారు. ఈ ఓడ ఎవరిదాన్ని విచారించారు. బలాని షావుకారు అల్లుడుదయ్యా,
మన వ్యాపార నిమిత్తమై వచ్చి మన రాజ్యంలోనే దొంగతనం చేశారయ్యా వీళ్ళు, ఎంతటి గనులయ్యా వీళ్ళిద్దరని వాళ్ళిద్దరికీ కూడా సంఖ్యలు వేసి వాళ్ళిద్దరినీ కూడా కారాగృహంలో పెట్టి నానా రకాలుగా హింసిస్తూ ఉన్నారండి. అయ్యా మాకు దొంగతనానికి ఏం సంబంధం లేదు బాబు అని వీళ్ళు ఎంత మొరపెట్టుకుంటున్నా సరే వీళ్ళ మాటలు ఎవ్వరూ కూడా వినటం లేదండి. చెయ్యని తప్పుకు వీళ్ళు ఈ ప్రకారంగా బాధపడుతూ ఉంటే ఇంటి దగ్గర తల్లి కూతుళ్ళు ఏ రకంగా బాధపడుతున్నారయ్యా. వాళ్ళింట్లో కూడా దొంగలు పడి యావత్తు ధనాన్ని దోచుకొని పోవడం వల్ల వాళ్ళు కూడా ఆ ఇంటి దగ్గర బదులు తీసుకొని ఈ ఇంటి దగ్గర బదులు తీసుకుని కాలక్షేపం చేస్తూ ఉన్నారండి. అదే ప్రకారంగా ఒక రోజున కళావతి ఆచరణ నిమిత్తమై ఒక బ్రాహ్మణ గృహానికి వెళ్ళిందండి. ఆ సమయంలో బ్రాహ్మణోత్తముడు దంపతులు చక్కగా స్వామివారికి వ్రతాన్ని చేసుకుంటూ ఉన్నారు. వ్రతం అయ్యే వరకు కూడా ఉండి కళావతి తీర్థ ప్రసాదాలు తీసుకొని బాగా పొద్దుపోయి ఇంటికి వచ్చిందండి. భర్త సమీపమునందు లేని కుమార్తె బాగా పొద్దుపోయి ఇంటికి రావడం తల్లి కోపం వచ్చింది. అమ్మాయి ఇంత పొద్దుపోయే వరకు ఎక్కడ ఉన్నావు, ఇంత పొద్దుపోయే వరకు ఉండడానికి కారణం ఏమిటి, వయసులో ఉన్న పిల్లవి అని కుమార్తె నిలదీసిందండి తల్లి. అమ్మ మన ఊళ్ళో ఫలాని బ్రాహ్మణులింటో స్వామివారి యొక్క వ్రతం జరుగుతోంది, వ్రతం అయ్యే వరకు కూడా ఉండి తీర్థ ప్రసాదాలు తీసుకుని నీకు కూడా తీర్థ ప్రసాదాలు తీసుకొచ్చానమ్మా అని చెబుతుందండి. వెంటనే గుర్తొస్తుంది లీలావతికి, అమ్మాయి మీ నాన్నగారు కూడా నువ్వు పుట్టినప్పుడు చేస్తానన్నారు స్వామివారి వ్రతం, తరువాత నీ వివాహ కాలంలో చేస్తానన్నారు స్వామివారి వ్రతం, 2 సార్లు కూడా చేయకపోవడం వల్లే మనం ఈ ప్రకారంగా కడుదరిద్రంతో బాధపడుతున్నామమ్మా. మనం తప్పక స్వామివారి యొక్క వ్రతం చేసుకోవాలని మనస్సులో సంకల్పం చేసుకుని లీలావతి తన దగ్గర ఉన్న కొద్ది ద్రవ్యంతోనే స్వామివారి పూజకు కావలసిన సమస్త వస్తువులను కూడా తెప్పించుకొని దగ్గరలో ఉన్న బంధువులను బ్రాహ్మణులను కూడా పిలుచుకొని స్వామివారి యొక్క వ్రతాన్ని చేసుకుందండి లీలావతి. యథాప్రకారంగా పశ్చాత్తాపంతో స్వామికి నమస్కారం చేసుకుందండి. దేవదేవా సత్యదేవా, నా అల్లుడిని నా భర్త చేసిన తప్పును క్షమించు స్వామి, నా భర్తను నా అల్లుడిని ఇద్దరిని కూడా ఇల్లు చేరేటట్టు చేయి మహానుభావా అని వేడుకుంటారండి. ఎప్పుడైతే భర్త తరపున భార్య పశ్చాత్తాపంతో స్వామివారి యొక్క వ్రతం చేసుకొని స్వామివారిని వేడుకుందో స్వామివారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు ఆ కుటుంబం మీద పడినాయండి. ఆ రోజే రమాసహిత సత్యనారాయణ స్వామివారు చంద్రకేతు మహారాజు కలలో కనబడి, అయ్యా మీరు బంధించిన షావుకారులు నిజంగా దొంగలు కాదయ్యా, వాడు నా శాపమహిమలు వచ్చి మీ కారాగృహంలో పడ్డారు, వాళ్ళిద్దరినీ కూడా బంధ విముక్తులు చేయవలసింది, వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న యావత్తు ధనాన్ని కూడా వాళ్ళకి ఇచ్చివేయవలసిందని చెబుతారండి. యథా ప్రకారంగా రాజుగారు ఉదయాన్నే కొలువు తీరి రాజభట్లను ఆజ్ఞాపిస్తాడండి. ఆ రాజాజ్ఞ ప్రకారంగా రాజభటులు షావుకారులకి ఇద్దరికీ కూడా సంఖ్యలు కూడా తీసి వాళ్ళకి క్షౌరకర్మలు వగైరా చేయించి వాళ్ళకి నూతన వస్త్రాలనిచ్చి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ధనాన్ని యావత్తు కూడా వాళ్ళకి ఇచ్చివేసి వెళ్ళిరండి అయ్యా మహానుభావులారా, ఇంతకాలం నుంచి మీరు చేయని తప్పుకు మిమ్మల్ని బాధించినందుకు మమ్మల్ని క్షమించవలసిందని నమస్కారం చేసి చక్కగా సాగనంపుతారండి. ఆ రాజుగారి సరుకు ధనము యావత్తు కూడా ఓడలో సర్దుకొని బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారండి షావుకారులు ఇద్దరు కూడా. ఇది తృతీయోధ్యాయ సమాప్త. రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి.